సరే ఏంటి సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది చాలా వినిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. ప్రాక్టీస్ నడుస్తా ఉంది. కొన్ని లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ఏంటి అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఇది ఎందుకు? దీని అవసరం ఏముంది ఇప్పుడు? మనం ఏంటంటే ఈ మధ్యన అందరూ కూడా మీరు అన్నట్టుగా ఈ ఎస్ఐఆర్ అనేటువంటి పదం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. దాని చుట్టే రాజకీయం కూడా నడుస్తుంది. అంటే సార్ అనేది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఒక ప్రాక్టీస్. అంటే ఈ ప్రాక్టీస్ ఈరోజు కొత్తగా ఏం లేదు. మన దేశంలో 1951 నుంచి 2024 వరకు మనకు సాధారణ ఎన్నికలు జరిగాయి. సో ఈ సాధారణ ఎన్నికల్లో ఒకసారి మనం ఈ ప్రాక్టీస్ ఎప్పుడైనా జరిగిందే అని ఒకసారి ఆలోచిస్తే 1951 నుంచి 2004 వరకు దాదాపుగా 8 సార్లు ఈ ఎస్ఐఆర్ ప్రాక్టీస్ జరిగింది. సో లాస్ట్గా 2002, 2004 మధ్యలో కూడా మన దేశంలో సార్ ప్రాక్టీస్ జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక 22 ఏళ్ల కిందట జరిగినటువంటి ఈ సార్ ప్రాక్టీస్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మనకు తెర మీదకి రావడం కనపడుతుంది. సో అందువల్ల ప్రజల్లో కానీ చాలామందిలో కూడా వీటిపైన కొన్ని అపోహలు కానివ్వండి, లేదా వీటిపైన కొన్ని విమర్శలు, ఆరోపణలు రావడానికి అనేక కారణాలు మనకు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే బీహార్ ఎన్నికల ముందు ఈ సార్ ప్రాక్టీస్ మొదటి ఫేజ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత రెండో ఫేజ్ దాదాపుగా ఒక 12 రాష్ట్రాల్లో కొన్ని యూనియన్ టెరిటరీస్లో వీళ్ళు నిర్వహించడం జరిగింది. రేపు రాబోయేటువంటి ఏప్రిల్ నెలలో దాదాపుగా 22 రాష్ట్రాల్లో తీసుకోబోతున్నాం అని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఇంకా మిగిలినటువంటి చాలా రాష్ట్రాలలో ఈ ప్రాక్టీస్ జరగబోతుంది. కాబట్టి గత కొన్ని నెలలుగా మనం వార్తల్లో చూస్తున్నాం. మళ్ళీ కూడా మన రాష్ట్రాలలో జరగబోతుంది కాబట్టి చర్చ మరోసారి ప్రధానంగా మనకు కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఈ సార్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకసారి మనం అంటే ప్రతి ప్రాక్టీస్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏందో ముందు చూద్దాం. అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంటంటే మనకు ప్రతి ఎన్నికలకు ముందు మనకు ఎలక్షన్ కమిషన్ మనకు ఎలక్టోరల్ రోల్స్ రిలీజ్ చేస్తుంది. అంటే అందులో ఉన్న వాళ్ళే ఓటేయడానికి అర్హులు. సో ఇలాంటి ఎలక్టోరల్ రోల్స్ పైన ఈ మధ్యన చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఆరోపణలు అంటే అందులో చాలా మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని, అలాగే డిసీజ్డ్ ఓటర్స్ ఉన్నారని, అలాగే షిఫ్టెడ్ ఓటర్స్ అని, ఆబ్సెంట్ ఓటర్స్ అని. సో దాన్ని మనం ఒకసారి రివిజన్ చేయాలి, అంటే మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి అనేటువంటిది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్లో ఇంకొక పాయింట్ వాళ్ళు కీలకంగా ఏం చెప్పారంటే ఈరోజు మనకు అర్బనైజేషన్ పెరిగిపోయింది. అంటే గ్రామాల నుంచి పట్టణాలకు చాలామంది వలసలు రావడం జరిగింది. సో ఆ క్రమంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చాలామందికి 2 ప్లేస్లలో 3 ప్లేస్లలో కూడా ఓటు నమోదు చేసుకున్నారు. సో అది డూప్లికేట్ ఓటు అయిపోతుంది. అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా డిలీట్ చేయడం లేదు ఎక్కడ కూడా. సో కొందరు ఓటును షిఫ్ట్ చేసుకుంటున్నారు తప్ప ఇంకొక ఓటును డిలీట్ చేయడం లేదు. సో ఇలాంటివన్నీ మేము రెక్టిఫై చేయడానికి, రాటిఫై చేయడానికి తీసుకున్నటువంటి ఒక ప్రక్రియనే సార్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఈరోజు మేము కొత్తగా తీసుకోలేదు. ఇది దేశంలో గతంలో 8 సార్లు జరిగింది. సో మేము వాటినే ఈసారి స్పీడప్గా కొంత సాంకేతికతను ఉపయోగించుకొని మేము చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ యొక్క వర్షన్. ఓకే. సో మరొక వైపు పొలిటికల్ పార్టీలు ఒకసారి మనం ఆలోచిస్తే ఏంటంటే అంత తొందరగా ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో కూడా యూపీఏ గవర్నమెంట్లో మేము దీన్ని చేసినాము ఒకసారి. సో మేము ఇంత తొందరగా చేయలేదు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా చేశాము, అంత అడావుడిగా ఎందుకు చేయాలి? ఆల్మోస్ట్ మనకు గుజరాత్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఈ సార్ ప్రాక్టీస్లో పాల్గొనేటువంటి ఎవరైతే బిఎల్ఓ ఆఫీసర్స్ ఉంటారో చాలామంది ఒత్తిడికి తట్టుకోలేక హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయారు అనేటువంటి వార్తలు కూడా మనం అక్కడక్కడ చూసినాం. అంటే అటు గుజరాత్లో కొందరు చనిపోవడం కనపడింది, అలాగే బెంగాల్లో చనిపోవడం జరిగింది. సో దానికి రకరకాల పొలిటికల్ కారణాలు కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అంటే అనారోగ్యంతో చనిపోయారని కొందరు కేవలం మీ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒత్తిడి వల్లే చనిపోయారు, వర్క్ ప్రెజర్ వల్లే చనిపోయారు అనేటువంటి చర్చలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ సార్ ప్రధానంగా మనకు వార్తల్లో నిలిచిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్ అంటే బీహార్ లాంటి చోట్ల ఎక్కడైతే ఎస్ఐఆర్ మొదలైందో దాదాపు 7 నుంచి 8 లక్షల ఓట్లు ఒకేసారి తొలగించారు అనేది మనకు చెప్తా ఉన్నారు. సో ఒక్క రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు లేకుంటే 80 లక్షల ఓట్లు, 70 లక్షల ఓట్లు ఇవన్నీ ఒకేసారి ఎట్లా తొలగిపోతాయి? అంత నకిలీ ఓట్లు ఉంటుంటే మళ్ళీ వ్యవస్థలు ఏం చేస్తా ఉన్నాయి? ఇన్ని సంవత్సరాలు ఓటింగ్ నడుస్తూ ఉంది, ఎన్నికైతా ఉన్నారు, ఒక్కోటితోనే గెలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షల ఓటు ఎట్లా డిలీట్ అవుతా ఉన్నాయి? అదే అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనకున్నటువంటి ఎలక్టోరల్ రోల్ని మనం ఎప్పుడు కూడా దాన్ని మాడిఫై చేయడం కానీ, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, దాన్ని ఒక క్రమబద్ధీకరించడంలో వ్యవస్థలు ఫెయిల్ అయినాయే చెప్పాలా మీరు అన్నట్టుగా. అంటే ఇప్పుడు 10 ఓట్లు 20 ఓట్లతో ఓడిపోయే వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు ఎలక్టోరల్ రోల్ చాలా కీలకం. మనము రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఆరోపణలు చేయడం చూసినాం. అంటే
బెంగళూరు నగరంలో ఒకే నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వేల ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి, ఒకే ఇంటి మీద ఎన్నో ఓట్లు ఉన్నాయి. 30 సో ఇట్లా చాలా మంది చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంది అంటే చాలా మంది నకిలీ ఓట్లను డూప్లికేట్ ఓట్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు, అంటే ఎక్కడో ఈ ప్రాసెస్లో లోపాలు ఉన్నాయి. సో వాటిని రెక్టిఫై చేయాలి కాబట్టి మేము రెక్టిఫై చేయడానికి తీసుకున్నాం అంటున్నారు. ఈరోజు మీరు ఇంకా కాస్త ముందుకెళ్తే మనకు రేపు తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడులో దాదాపుగా 97 లక్షల ఓట్లను డిలీట్ చేశారు అని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి సార్ ప్రాక్టీస్ వాళ్ళు ప్రకటించడం కనపడింది. ఇంకా మోర్ ఓవర్ వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 57 లక్షల ఓట్లు డిలీట్ చేయడం కనపడింది. అలాగే గుజరాత్లో 67 లక్షల ఓట్లు. అంటే ఇలా మనకు మొత్తం దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సో 97,000 కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఇప్పటి వరకు జరిగినటువంటి సార్ ప్రాక్టీస్లో దాదాపుగా 3.5 కోట్ల మంది ఓట్లను డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికి జరిగినటువంటి 13 రాష్ట్రాలలో జరిగిన సార్ ప్రాక్టీస్ వల్ల, అంటే ఇప్పుడు రాబోయేటువంటి 22 రాష్ట్రాల్లో జరిగే సార్ ప్రాక్టీసెస్తో ఇంకా కొన్ని కోట్ల మంది ఓటర్స్ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కానీ ఇతర రాజకీయ పార్టీలలో కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే అపోహలనండి, భయాలనండి, వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇంత మాస్ డిలీషన్ జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్ల మంది ఓట్లు మనం డిలీట్ చేయడము న్యాయమా? సో ఇన్ని ఓట్ల మంది డిలీట్ చేసి కనుక వాళ్ళు ఓటకును కోల్పోతారు కదా. సో అంటే మీ యొక్క ప్రాక్టీస్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, మీ ప్రాక్టీస్ పైన మాకు అనుమానాలు ఉన్నాయి, అంత హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి పొలిటికల్ పార్టీలు చాలామంది మాట్లాడుతున్నారు. దానికి ఎవరు ఆన్సర్ చేయాలా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చేయాలా. అంటే వాళ్ళ ఆన్సర్ ఏ విధంగా చేయాలా? మా ప్రాక్టీస్ ఇది, మా ప్రాక్టీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి, మా గైడ్లైన్స్ ఇవి, మేము అన్నీ ఫాలో అవుతున్నాము, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అక్కడ నీకు వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో కూడా ఎట్లుంటుందంటే మనకు ఫస్ట్ బిఎల్ఓలు వస్తారు మన ఇంటికి. బిఎల్ఓ వచ్చి క్రాస్ చెక్ చేస్తాడు. అంటే గతంలో ఉన్నటువంటి ఎలక్టోరల్ రోల్లో ఏ పాత తీసుకొని వస్తాడు. పాత తీసుకొని వచ్చి అందులో మీ పేరు మీ ఉంటే ఆ డీటెయిల్స్ మనకు ఒక ఈఎఫ్ ఫామ్ అంటారు, అంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని ఆ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్, గతంలో ఉన్న డీటెయిల్స్ మ్యాప్ చేసి మీతో ఒక అఫిడవిట్ లాగా సైన్ చేయించుకొని తీసుకొని వెళ్తారు వాళ్ళు. అది బిఎల్ఓ. అదే ఒకవేళ ఎవరైనా 18 సంవత్సరాలు నిన్నటువంటి కొత్త ఓటర్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్లకు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటును కూడా నమోదు చేస్తారు. సో ఇది జరిగేటువంటి ఒక ప్రాక్టీస్, ఒక ఎక్సర్సైజ్, అది బిఎల్ఓ చేస్తాడు. సో బిఎల్ఓ నుంచి తర్వాత ఏమవుతుందంటే ఆ బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కూడా ఉంటాడు, అంటే బూత్ లెవెల్ ఏజెంట్ అంటారు. అంటే వాళ్ళను పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తారు. బిఎల్ఓలను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుంది, ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. బిఎల్ఏలను పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తారు. సో వీళ్ళ సమక్షంలో జరుగుతుంది. అంటే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నెక్స్ట్ మీరు ఈఆర్ఓను కన్సల్ట్ అవ్వచ్చు, అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు. సో ఒకవేళ అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్ ప్రకటిస్తారు. అంటే అందులో మనకు ఎవరివి ఓట్లు ఉన్నాయి, ఎవరివి తీసేసినారు, ఎవరి ఓట్లు డూప్లికేట్ ఓట్లు అని మనకు అనుమానం ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు. సో తర్వాత దాని మీద మనకు ఇంకా కంప్లైంట్ ఉంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్లో ప్రకటించినటువంటి రూల్స్ పైన మనకు కంప్లైంట్ ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇదంతా మేము ఒక ప్రాక్టీస్గా చేస్తున్నాము, మీరు ఏదో వేగ్గా వచ్చి ఒక రాజకీయ ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదని చెప్పేది ఎలక్షన్ కమిషన్ వాదన.